సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ 11th చాప్టర్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో ఎక్సర్సైజ్ 11.3లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందామమ్మా. సో నేను ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేశాను. 1 or 2 ప్రాబ్లమ్స్ బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ కూడా సేమ్ మెథడ్లోనే ఆన్సర్స్ అనేటివి ఉంటాయి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని జాగ్రత్తగా నేర్చుకున్నాను. సో అన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. టైం వేస్ట్ అవ్వకుండా 1 or 2 ఒక క్వశ్చన్, సో ఆల్ క్వశ్చన్స్ అనేటివి సొల్యూషన్స్ అనేటివి ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో అందులో ఫస్ట్ క్వశ్చన్లో సమ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. అందులో 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. సో జాగ్రత్తగా నేను చెప్పింది నేర్చుకొని ఫాలో అవుతారని నేను అనుకుంటూ ఉన్నానమ్మా. సో మన క్లాస్లోకి వెళ్తే ఎక్సర్సైజ్ 11.3లో రైట్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ది స్టాండర్డ్ ఫామ్. రైట్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ది స్టాండర్డ్ ఫామ్లో ఫస్ట్ క్వశ్చన్ 2,79,404. దీన్ని ఏం చేయాలంటే ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి. సో ఇది క్వశ్చన్ రాస్తాం. ఇందులో చూడమ్మా 1 2 3 4 5 ఉన్నాయి. సో 5 మెంబర్ అంటే 6th మెంబర్ అనేది అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. యాక్చువల్గా అయితే ఇలా చెప్పకూడదు కానీ చెప్తున్నాను, జాగ్రత్త సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. చూడండి, గుడ్డు గుర్తు అంటారు కదా, దీన్ని కొండ గుర్తు గుడ్డు గుర్తు అంటారు కదా, ఆ రకంగా అనమాట. సో 2 × 10⁵. 5 అనేది 1 2 3 4 5. సో 5 మెంబర్స్ ఉన్నాయి, 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 రాసుకున్నాం. ప్లస్ 7 ఇంటూ ఇంకా రిమైనింగ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయి కాబట్టి ఇంటూ 10⁴ ప్లస్ 9 ఇంటూ ఇంకెన్ని ఉన్నాయి రిమైనింగ్ 9 ఆఫ్టర్ తర్వాత ఎన్ని. సో 9 ఆఫ్టర్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్ 1 2 3. సో 9 × 10³ ప్లస్ 4 ఇంటూ, సో 4 ఆఫ్టర్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 4 × 10² ప్లస్ 0 ఇంటూ ఎన్ని ఉన్నాయి 1 కాబట్టి 10⁻1 ప్లస్ 4 × 10⁻0. సో ఇలా రాస్తే దీన్ని ఏమంటామంటే ఎక్స్పాండెడ్ ఫామ్ అంటాం. అంటే ఇది సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక వాల్యూ రాసి ఇంటూ ఆ వాల్యూ కన్నా బిఫోర్గా ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో అంటే హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్ వీ హ్యావ్ టు కౌంట్. మీరు కౌంట్ చేసుకుంటే పవర్లో 10⁻, అంటే 10 పవర్లో ఆ వాల్యూ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు 5 ఉంటే 5, 4 ఉంటే 4, 6 ఉంటే 6 అలా రాస్తే సరిపోతుంది. సెకండ్ వన్ కూడా చూద్దాం. చూడండి, 3 × 3 బిఫోర్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 1 2 3 4 5 6. సో 3 × 10⁻6. సో ఇక్కడ 6 వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ 3 కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్లస్ 0 ఇంటూ దీని బిఫోర్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5. 0 × 10⁵ ప్లస్ నెక్స్ట్ 0 × 4 ఉన్నాయి 10⁴ ప్లస్ 6 × 10³ ప్లస్ 1 × 10² ప్లస్ 9 × 10⁻1 ప్లస్ 4 × 10⁻0. సో దీన్ని ఏమంటామంటే ఇందులో మనం ఎక్స్పాండెడ్ ఫామ్ అంటాం. సో రిమైనింగ్ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇలాగే 2 × 10⁶ ప్లస్ 8 × 10⁵ ప్లస్ 0 × 10⁴ ప్లస్ 6 × 10³ ప్లస్ 1 × 10² ప్లస్ 9 × 10⁻1 ప్లస్ 6 × 10⁻0. నెక్స్ట్ సేమ్ 1 × 10⁵ ప్లస్ 2 × 10⁴ ప్లస్ 0 × 10³ ప్లస్ 7 × 10² ప్లస్ 1 × 10⁻1 ప్లస్ 9 × 10⁻0. సో టైం వేస్ట్ అవ్వకుండా సేమ్ మెథడ్లోనే వేసాను. సో క్యాలిక్యులేట్ చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. లాస్ట్ క్వశ్చన్ కూడా 2 × 10⁴ ప్లస్ 0 × 10³ ప్లస్ 0 × 10² ప్లస్ 6 × 10⁻1 ప్లస్ 8 × 10⁻0. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చారు, మన షార్ట్ ఫామ్ రాస్తే సరిపోతుంది. ఏంటి సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ది నెంబర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్పాండెడ్ ఫామ్. సో ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది దాన్ని షార్ట్ ఫామ్ రాస్తే ఆ నెంబర్ అనేది ఏదో మనం ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది అనమాట. సో ఆన్సర్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు. ఈ క్వశ్చన్ 8 × 10⁴ ప్లస్ 6 × 10³ ప్లస్ 0 × 10² ప్లస్ 4 × 10⁻1 ప్లస్ 5 × 10⁻0. హియర్ 8 ఇంటూ, సో పవర్ 0 10⁴లో ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి 8 పక్కన 4 zeros యాడ్ చేసుకుంటే ఇవి ఆన్సర్ వచ్చేస్తుంది, ఈ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ 6 పక్కన 3 zeros. నెక్స్ట్ 0 పక్కన ఇది మల్టిప్లికేషన్ 0 వస్తుంది, 0 అయిపోతుంది. 4 పక్కన 1 0. సో ఏ పవర్ 0 వాల్యూ ఈజ్ 1 కాబట్టి 5 × 1 is 5 వస్తుంది. సో ఈ రెండింటిని ఈ వాల్యూస్ ఈ టోటల్ వాల్యూస్ని అడిషన్ చేస్తే 86,045 అనేది ఆన్సర్ వస్తుంది. ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. సెకండ్లో ఫస్ట్ వన్. ఈవెన్ కూడా సేమ్ 4 × 10⁵ ప్లస్ 5 × 10³ ప్లస్ 3 × 10² ప్లస్ 2 × 10⁻0. సో 4 ఇంటూ, సో 5 zeros కాబట్టి 1 2 3 4 5 పవర్ 5 ఉందంటే 5 zeros. నెక్స్ట్ 5 ఇంటూ
1 పక్కన 3 జీరోస్ పెట్టుకోవాలి, 3 ఇంటూ 1 పక్కన 2 జీరోస్ పెట్టుకోవాలి, నెక్స్ట్ 2 ఇంటూ 1. నెక్స్ట్ దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో మల్టిప్లికేషన్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి అన్నాను. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. సో మీకు ఆల్రెడీ మల్టిప్లికేషన్ తెలుసు కదా. సో ఇవన్నిటిని యాడ్ చేస్తే ఈ వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ C1 కూడా సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్ అంతేమో. సో 3 ఇంటూ 1 పక్కన 4 జీరోస్, నెక్స్ట్ 2 జీరోస్, నెక్స్ట్ 1 పెట్టుకోవాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ వాల్యూస్ వస్తుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ D1 ఆల్సో సేమ్. సారీ అమ్మా ఏమనుకోదండి. సో D1 కూడా సేమ్ అమ్మా. సో 1 పక్కన 5 జీరోస్ యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ 2 ఇంటూ 2 జీరోస్, నెక్స్ట్ 1 జీరో. సో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది, యాడ్ చేస్తే ఈ వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లోకి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. సో స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ఉన్న ఈ వాల్యూస్ ఉంది కదా, 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs crore. సో 5 crores ఈ వాల్యూ. సో 5 crores ఉంది కాబట్టి 5 ఇంటూ హియర్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్, వీ హ్యావ్ టు కౌంట్ 1 2 3 4 5 6 7 జీరోస్ ఉన్నాయి కాబట్టి 5 ఇంటూ 10⁻7. సో దీన్ని ఏమంటామంటే స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇది సెకండ్ వన్ కూడా సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్. 7 ఇంటూ 10⁻6 అంటే 1 2 3 4 5 6 జీరోస్ ఉన్నాయంటే 10⁻6 వేస్తాం. నెక్స్ట్ ఈ వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్ రాసి హియర్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ 1 2 3 4 5 10⁻5 రాసుకోవచ్చు. సో ఇక్కడ పాయింట్ పెట్టినామంటే 4 నెంబర్స్ వరకు పాయింట్ పెట్టాం కాబట్టి 10⁻4 రాసుకుంటే సరిపోతుంది. సో ఈ వాల్యూ ఈ సేమ్, దిస్ వాల్యూ ఈ సేమ్ ఇంటూ 10⁻4. సో ఇక్కడ ఫార్ములా ఒకటి ఉంది ఏంటంటే a/m ఇంటూ a/n ఈజ్ ఈక్వల్ టు a/m ప్లస్ n. సో ఇది మా ఫార్ములా. అప్పుడు a/m ఇంటూ a/n ఈజ్ ఈక్వల్ టు a/m ప్లస్ n. సో 10⁻5 ప్లస్ 4. సో యాడ్ చేస్తే 10⁻9 వస్తుంది. ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 10⁻9. ఈ వాల్యూస్ అది వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్ అంతే. ఇక్కడ 3 నెంబర్స్ పాయింట్ తర్వాత పెట్టి ఇక్కడ 3 పాయింట్ పెట్టాం కాబట్టి 1 2 3 4 5 ఉంది 10⁻5 సేమ్. ఫిఫ్త్ వన్ ఆల్సో సేమ్. ఇక్కడ పెట్టాం కాబట్టి 4 నెంబర్స్ వరకు ఉంటుంది పవర్ 4 10⁻4. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఆల్సో సేమ్ అమ్మ, అలాగే నోట్ చేసుకోండి. నెక్స్ట్ సారీ అమ్మ ఏమనుకోవద్దండి, దగ్గు వస్తుంది అందుకని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కష్టంగా ఉంది, అందుకని స్లోగా మాట్లాడుతున్నా. సో ఫోర్త్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో ఉందన్న. సో ఆన్సర్ మాత్రం నేను రాశాను, మీరు ఒకసారి నేర్చుకోండి. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో ఇక్కడ ఈ వాల్యూస్ ఇంటూ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 10⁻6. సో దీన్ని ఇక్కడ ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ బేస్ చేసుకుంటే 2 నెంబర్స్ వరకు పాయింట్ పడితే 10² వస్తుంది. సేమ్ ఫార్ములా a/m ఇంటూ a/n ఈజ్ ఈక్వల్ టు a/m ప్లస్ n దట్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈ వాల్యూస్ ఇలాగ రాస్తాం ఇంటూ 10⁻6 ప్లస్ 2 ఈజ్ 10⁻8. సో 10⁻8 వస్తుంది. నెక్స్ట్ బీ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ అంటే 3 ఇంటూ 10⁻8 అంటే 3 పక్కన 8 జీరోస్ ఉన్నాయన్నా చెక్ చేసుకోండి ఒకసారి టెక్స్ట్ బుక్లో. 3 పక్కన 8 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ 10⁻8 రాస్తే సరిపోతుంది ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ C1 చూడండి అమ్మా, ఇది ఉంది. సో దిస్ వాల్యూ ఇంటూ 10³. సో పాయింట్స్ పెడితే 10⁻4 4 నెంబర్స్ వరకు పాయింట్ పెట్టాం కాబట్టి 10⁻4 ఇంటూ 10³ అలాగే రాసుకున్నాం. సేమ్ ఫార్ములా అప్లై చేస్తే a/m ఇంటూ a/n ఈజ్ ఈక్వల్ టు a/m ప్లస్ n అప్లై చేస్తే 4 + 3 యాడ్ చేస్తే 10⁻7 అనేది వస్తుంది. సో ఈ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ రాసి చేస్తే 10⁻4 + 3 7 10⁻7 మీటర్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ D1 కూడా సేమ్ క్వశ్చన్ చూసుకున్న టెక్స్ట్ బుక్ ఉంది. 14 ఇంటూ 10⁸. సో 8 జీరోస్ ఉంది నాన్న ఇందులో 8. సో దీన్ని పాయింట్ పెట్టుకుంటే 10⁻1 వస్తుంది. 10⁸8 ఇంటూ 10⁻1. సో ఈ రెండు యాడ్ చేస్తే 10⁻9 వస్తుంది. నెక్స్ట్ E1 ఆన్సర్ డైరెక్ట్ వేసేసి అంటున్నాను. సో 11 జీరోస్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ F1 ఆన్సర్ దిస్ వన్. సో 12 ఇంటూ 10⁻9 1.2 ఇంటూ 10⁻9 ఇంటూ 10⁻1. సో యాడ్ చేస్తే 9 + 1 = 10 1.2 10⁻10 వస్తుంది. నెక్స్ట్ G1 ఆన్సర్ డైరెక్ట్ వేసాను 3 ఇంటూ 10⁻22. సో 20 జీరోస్ ఉన్నాయమ్మా, కౌంట్ చేసుకుని 10⁻20 అని చెప్పి వేసేసాం. నెక్స్ట్ H1 ఆల్సో సేమ్. సో ఈ వాల్యూస్ 19 జీరోస్ ఉన్నాయి కాబట్టి 19 వేసాం. సో ఇంతకుముందు ఎలా అయితే యాడ్ చేసాము అలాగే యాడ్ చేసినాం. సో సేమ్ ఫార్ములా వేసి చేసాం చూడమ్మా. సో నాకు ఎక్కువ దగ్గు వస్తుంది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నామ్మా, సారీ ఏమనుకోద్దండి. సో ఆన్సర్ అనేది చెక్ చేసుకోండి. ఇది H1, ఇది I1. నెక్స్ట్ లాస్ట్ వన్ J1 ఉందమ్మా, అది కూడా చెక్ చేయండి. ఇది J1 అమ్మ ఆన్సర్. సేమ్ ఇది కూడా సేమ్ ప్రాసెస్, అదే మాదిరిగా ఇంతమంది ఎలా చెప్పామో సేమ్ ప్రాసెస్ ప్రకారం ఇది కూడా నేర్చుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ.
సారీ దగ్గు ఎక్కువ వచ్చేస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.